రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయ కంచుకు 9 కోట్ల రూపాయలు, ఫుట్బాల్ కోర్టుకు 5 కోట్ల రూపాయలు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ లో 100 కోట్ల రూపాయలతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారని మండిపడ్డారు. అదే సమయంలో రైతులకు మాత్రం రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా వారి నోట్లు మట్టి కొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్తూనే ప్రజాధనాన్ని విలాసాలకు ఖర్చు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంపై రేవంత్ రెడ్డి సర్కార్ను ఉద్దేశించి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పాలకుల విలాసాలకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని ధారబోస్తూ రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు, రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రైతుల కన్నీళ్లతో పునాదులు వేసుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ మనుగడ సాగించిన దాఖలాలు లేవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకుందని విమర్శలు గుప్పించారు. ప్రజాధనాన్ని మంచినీళ్లలాగా ఖర్చు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విలాసాలకు, కాంట్రాక్టర్ల కమిషన్లకు ఖర్చు చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతులకు మాత్రం పెట్టుబడి సాయాన్ని ఇచ్చేందుకు మాత్రం నిధులు లేవని కుంటి సాకులు చెబుతోందని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 100 కోట్ల రూపాయలతో ప్యాలెస్ నిర్మించుకుంటున్నారని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ ఏర్పాటు చేయనున్న ఇనుప కంచెల కోసమే ఏకంగా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అందులో ఒక్కో ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయడం కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అందాల పోటీలకు, ఆటలకు 100 కోట్ల రూపాయలు తగలేస్తున్నారని, అదే సమయంలో దేశానికి వెన్నెముకగా ఉన్న రైతుల నోట్లు మాత్రం మట్టి కొడుతున్నారని హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఇలాంటి పగటి వేషాలు కట్టిపెట్టి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఫిబ్రవరి 4వ తేదీన మిర్యాలగూడ సభలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసి 10 రోజులు దాటినా నిధులు విడుదలపై ఎలాంటి అప్డేట్ లేదని మండిపడ్డారు. రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 సీజన్లలో నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోనూ రైతు భరోసా, రైతుల సమస్యలపై ప్రభుత్వం చర్చించకపోవడం రైతులపై వారికి ఉన్న కపట ప్రేమను చూపిస్తోందని ఆరోపించారు. ఇక రైతు భరోసాకు నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తోందని ఈ సందర్భంగా హరీష్ రావు ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పార్కుల నిర్మాణానికి, ఇళ్ల కూల్చివేత పరిహారాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, భూసేకరణ, రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో కేవలం ఈ ఆర్థిక ఏడాదిలోనే బడా కాంట్రాక్టర్ల కోసం 25,000 కోట్ల బిల్లులను రిలీజ్ చేశారని విమర్శించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉంటాయి, కానీ రైతులకు ఇచ్చేందుకు మాత్రం చేతులు రావా అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు నిలదీశారు.